పిల్లల పెళ్ళిళ్ళు చాలా ఘనంగా పక్కవారు లేదా మన దగ్గర బంధువులు వారికంటే కూడా ఘనంగా పెళ్లి చేయాలని అప్పులు చేస్తూ ఆర్భాటంగా ఆస్తులు అమ్ముకుంటూ పెళ్లిళ్ళు చేస్తుంటారు. పెళ్లిళ్ళ తర్వాత ఆ ఇరు కుటుంబాలకు ఏమవుతుందో తెలియదు, కానీ పచ్చిగడ్డి వేస్తే బగ్గమన్నట్టుగా తయారవుతారు. కారణం ఏంటి తెలియదు, ఇద్దరి మధ్యలో ఓపికలు ఎందుకు ఉండేయో తెలియదు. పెళ్ళి అయిపోయిన తర్వాత చిన్న చిన్న లాంఛనాల కోసం, అంటే ఉదాహరణకి ఒక 1000 రూపాయల చీర, 2000 చీర, కలర్ మంచి పెట్టలేదని, వెలిసిపోయిన చీర పెట్టిందని, ఇట్లా చిన్న చిన్న విషయాలకు బట్టలు పెట్టలేదని, నన్ను మర్యాదగా పలకరించలేదని, చిన్న చిన్న విషయాలని ఈ ఇరు కుటుంబాలు పంచాది పెట్టుకొని పిల్లల మెడకు తీసుకొని వస్తారు. రాకపోకలు బంద్ చేసుకుంటారు. లాస్ట్గా అది ఇంకా పెద్దగా ముదురుకొని 10 మంది లోపల పంచాయతీ పెట్టుకుంటారు. పిల్లల్ని ఇంటికి తొలకొచ్చుకుంటారు, పిల్లగాని ఇంటికి తీసుకుపోతారు. ఇట్లా ప్రతి కుటుంబంలో ఈ మధ్య కాలంలో 10 పెళ్లిళ్లలో ఈజీగా 4 పెళ్లిళ్ళు ఇట్లా పంచాయతీలతోనే ముగుస్తున్నాయి. ఈ పంచాయతీలతోనే దగ్గర అయ్యే వాళ్ళు కొంతమంది, విడిపోయి విడాకులు తీసుకున్న వారు కొంతమంది. ఫస్ట్ లేని ఆలోచన ఎందుకు వస్తుంది వెనకసిరి? మనం కుటుంబంలో మనం ఇచ్చుపుచ్చుకునేటప్పుడు వాళ్ళ యొక్క స్తోమతను మనం చూస్తున్నాము, వాళ్ళ స్తోమతను చూస్తున్నారు, మన స్తోమతను వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ ఇచ్చుపుచ్చుకున్న తర్వాత ముందు లేని ప్రాబ్లము పెళ్లి తర్వాత ఎందుకు వస్తుంది? ఓపిక లేక, తల్లిదండ్రుల మధ్యలో ఓపిక లేక ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కొద్దిగా ఓపికను పాటించండి. ఒక అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు అక్కడ వాళ్ళ కుటుంబం లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ముందుగా చూసి మనం తెచ్చుకున్నాము. అలాంటి ప్రాబ్లమ్స్ని మనం కొద్దిగా ఓపిక పట్టేసి మనం సర్దుకోవాలి. అల్లుని ఇచ్చిన దగ్గర, అల్లుని తెచ్చుకున్న దగ్గర వాళ్ళ కుటుంబం ఎలా ఉందో, వాళ్ళ స్థితిగతి ఎలా ఉందో చూసి కొంచెం ఓపికతో మనం సర్దిద్దుకోవాలి. ఇలా ఒక 2-3 సంవత్సరాలు గడిస్తే అలవాటైపోతుంది, సంసార జీవితం సుఖమయంగా సాగుతుంది. ఎందుకంటే 1, 2, 3 సంవత్సరాలు వాళ్ళు ఆ అప్పులు చేసినవి తీర్చుకోవడానికో, లేకపోతే ఈ వాళ్ళ స్థితికి అంటే ఖర్చైన డబ్బులన్నీ మళ్ళీ సర్దిద్దుకోవడానికో కొద్దిగా టైం పడుతుంది. పెళ్లి కాగానే వాళ్ళ మీద పడేసి మొత్తం బట్టలను జింపేసి పంచాయతీ పెట్టుకోవడం మానేసేయండి. నా పేరు ముసలోజు శ్రీనివాసాచారి, హైదరాబాద్, ECAL.